ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం డెల్టా బ్రిటిష్ కొలంబియాలో ఉన్నాము. ఇది వ్యాంకోవర్ సిటీకి పక్కన ఉండే సిటీ అనమాట. సో నేను మీకు ఈరోజు కెనడాకి వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ నేను చేసింది ఏంటో ఈరోజు చూపిస్తాను. అది ఫస్ట్ థింగ్ ఏంటి అన్నట్టంటే నేను నా వెహికల్ని సర్వీస్కి తీసుకెళ్తున్నాను అనమాట ఈరోజు. సో ఆల్మోస్ట్ 1 year అయిపోయింది వాడబట్టి కూడా. 1 year ఇండియాలో ఉన్నాం మేము. అక్కడ ఇండియన్ ఆఫీస్లో ఒక 1 year పనిచేయాల్సి వచ్చిందనమాట. సో 1 year అక్కడ ఉండి మళ్ళీ ఇప్పుడు కెనడియన్ ఆఫీస్కి వచ్చేసాము. సో ఇప్పుడు వెరీ ఫస్ట్ థింగ్ వెహికల్ని సర్వీస్ చేయించడానికి తీసుకెళ్తున్నాను షోరూమ్కి. సో ఇప్పుడు మనం డెల్టా నుంచి రిచ్మండ్ వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఏదైతే బ్రిడ్జ్ నేను వెళ్తున్నానో ఇది అలెక్స్ ఫ్రేజర్ బ్రిడ్జ్ అనమాట. ఇదేంటి అన్నట్టంటే మీకు వ్యాంకోవర్ పార్ట్ నుంచి సరీ పార్ట్, అంటే ఇప్పుడు ఏంటి అన్నట్టంటే వ్యాంకోవర్ నుంచి సరీకి కనెక్టింగ్ అయ్యే బ్రిడ్జ్ అనమాట. ఇది పెద్ద బ్రిడ్జ్. ఇది ఆల్మోస్ట్ మీకు ఒక 2 బ్రిడ్జ్లు, 2 బ్రిడ్జ్లు అయితే ఉన్నాయి. ఇది మన సరీ సైడ్ నుంచి వ్యాంకోవర్ వెళ్ళడానికి ఒకటి పొటోలో బ్రిడ్జ్ ఉంది, ఒకటి అలెక్స్ ఫ్రేజర్ బ్రిడ్జ్ అనమాట. సో ఇప్పుడు ఎక్కువగా మేము వాడేది ఏంటి అన్నట్టు అలెక్స్ ఫ్రేజర్. ఇప్పుడు దీని నుంచి ఏంటి అన్నట్టంటే 2 cities వెళ్ళొచ్చు అనమాట. ఒకటి ఈ బ్రిడ్జ్ క్రాస్ అయిన తర్వాత ఇమీడియట్గా న్యూ వెస్ట్మినిస్టర్ వస్తుంది, దాని తర్వాత వ్యాంకోవర్ వస్తుంది, అండ్ బర్నబీకి కూడా ఇటు సైడ్ నుంచి వెళ్ళొచ్చు. అండ్ దెన్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీరు రిచ్మండ్కి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు ఈరోజు మనం వెళ్తుంది ఏంటంటే రిచ్మండ్ సిటీకి, ఎందుకంటే మన వెహికల్ అక్కడే పర్చేస్ చేసాం రిచ్మండ్లో. మేము 1 year రిచ్మండ్లో ఉన్నామన్నమాట. ఉన్నప్పుడు మేము అక్కడే పర్చేస్ చేసాం వెహికల్ని. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ చూసారా, చాలా అసలు అద్భుతంగా ఉంటుందన్నమాట ఈ బ్రిడ్జ్. దీని మీద డ్రైవ్ చేస్తుంటే అసలు ఒక నెక్స్ట్ లెవెల్ మజా వస్తుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇప్పుడు మధ్యలో ఏదైతే డివైడింగ్ ఇది పెట్టారో అది మూవబుల్ అనమాట. సో మార్నింగ్ టైంలో ఏంటి అన్నట్టంటే ఇప్పుడు నేను టువర్డ్స్ వ్యాంకోవర్ వీళ్ళు 4 lanes ఓపెన్ చేస్తారు. ఈవినింగ్ టైంలో ఏంటి అన్నట్టంటే ఇప్పుడు ఆపోజిట్ రూట్లో ట్రాఫిక్ వెళ్తుంది కదా, అటు సైడ్ 4 lanes ఓపెన్ చేస్తారనమాట. సో ఇప్పుడు నేను వెళ్ళే డైరెక్షన్లో ఏంటి అన్నట్టంటే 4 lanes ఓపెన్ అయ్యి ఉన్నాయి. బట్ స్టిల్ మీరు ట్రాఫిక్ చూసినట్టయితే హెవీగానే ఉంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అందరూ వర్క్స్ చేయడానికి వెళ్తుంటారు కాబట్టి ఆటోమేటికలీ ట్రాఫిక్ పెరిగిపోతుంటుంది కదా. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఈ బ్రిడ్జ్ అయిపోయిన వెంటనే మీకు ఎనాసిస్ ఐలాండ్ అని వస్తుంది. అంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియా అంటారు కదా, సో ఆ ఇండస్ట్రియల్ ఏరియా ఏంటంటే ఈ బ్రిడ్జ్ కిందనే ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు స్ట్రైట్ చూసుకున్నట్టయితే అక్కడ మీకు అన్ని మౌంటైన్స్ కనిపిస్తున్నాయి కదా, దాని ముందు చిన్న బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అది మెట్రో టౌన్, అది బర్నబీలో ఉందన్నమాట. సో ప్రజెంట్లీ అయితే మనము రిచ్మండ్ సిటీకి వెళ్తున్నాము. సో మనము ఫైనల్లీ రిచ్మండ్ సిటీకి అయితే వచ్చేసాము. ఇదేంటి అన్నట్టంటే కొద్దిగా అవుట్స్కట్స్లో ఉంటుంది అనమాట. అంటే సిటీ లోపలికి ఎగ్జాక్ట్లీ నేను వెళ్ళలేదు. వెళ్ళకముందే ముందు రైట్ కట్ అయిపోతుంది అనమాట మనము హైవే నుంచి వచ్చినప్పుడు. సో ఇప్పుడు దీని నుంచి ఏంటంటే ఇప్పుడు పైన బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, దాని నుంచి మీరు లెఫ్ట్లో వెళ్ళిపోతే ఏంటి అన్నట్టంటే స్ట్రైట్ వ్యాంకోవర్ వెళ్ళిపోతారు, ఓక్ స్ట్రీట్కి. సో ఇదే రూట్లో మీరు స్ట్రైట్గా వెళ్ళిపోయారు అన్నట్టంటే వ్యాంకోవర్ డౌన్ టౌన్ వస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెహికల్స్ అన్నీ అటు తిరగడానికి ఉంటాయి చూడండి, ఆ బ్రిడ్జ్ మీదకి ఎక్కడానికి. సో మీరు ఆ రూట్లో వెళ్ళిపోయినారు అన్నట్టంటే కనుక మీరు డైరెక్ట్ వ్యాంకోవర్ వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఏంటి అన్నట్టు మనం వచ్చేసాం ఫైనల్లీ BMW షోరూమ్కి వచ్చేసాము. ఇది వచ్చేసి ఆటోవెస్ట్ BMW ఏదైతే రిచ్మండ్లో ఉందో అక్కడికి వచ్చామన్నమాట. సో టెక్నికల్లీ ఎవ్రీ ఇయర్లీ వన్స్ సర్వీస్ జరుగుతుంది వెహికల్కి, ఓకేనా. సో ఇది నా సెకండ్ సర్వీస్ ఇది. సో టెక్నికల్లీ ఏంటి అన్నట్టంటే జర్మన్ వెహికల్స్కి కాస్ట్ ఎక్కువ, మెయింటెనెన్స్ అని అంటారు. బట్ మీకు చెప్తాను తర్వాత స్టోరీ ఏం జరిగింది అనేసి. సో ఇప్పుడు సర్వీస్ ఏరియాలోకి మనం ఇట్లా ఎంటర్ అవుతాం అన్నమాట దీంట్లో. సో ఇట్లా ఎంటర్ అయిన తర్వాత ఆటోమేటికలీ ఏంటి అన్నట్టంటే మనల్ని రిసీవ్ చేసుకోవడానికి ఆల్రెడీ అక్కడ ఒక పర్సన్ రెడీగా ఉంటాడు, ఎందుకంటే మన అపాయింట్మెంట్ ఆల్రెడీ షెడ్యూల్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూసారు కదా, ముందు వెహికల్స్ అన్నీ లేపి పెట్టారు. సో అక్కడ ఇనిషియల్ డయాగ్నోసిస్ చేస్తారు, చేసిన తర్వాత మళ్ళీ లోపల తీసుకెళ్తారు అనమాట. లోపల తీసుకెళ్ళి మొత్తం ఏమైనా ఫిట్టింగ్ కానీ ఏమైనా చేయాలంటే అక్కడ చేస్తారు. ఇప్పుడు మనల్ని సర్వీస్ రిసెప్షన్కి పిలిచారనమాట. సో వెహికల్లో ఉండే ఏవైతే వాల్యుబుల్స్ ఉంటాయో అవన్నీ ఒక బ్యాగ్లో వేసుకునేసేసి ఇంకా వెళ్తున్నాను అనమాట లోపలికి సర్వీస్ రిసెప్షన్కి. సో ఇక్కడ ఏంటి అన్నట్టంటే ఈ కుర్రాడు ఉన్నాడు కదా, ఇతను మనల్ని లాంచ్కి తీసుకెళ్తున్నాడు. వెళ్ళి లాంచ్లో కూర్చోండి, మీరు వెయిట్ చేయండి, మీ ఎవరైతే రిపేర్ చేసి అతను ఉంటాడో అతను వచ్చి మిమ్మల్ని పిలుస్తాడు, మీకు ఏమేమి ఉంటాయో అవి చూపిస్తాడు, ఏమేమి చేయాలి వెహికల్కి అని చెప్పేసి. సో బేసికల్లీ ఇప్పుడు BMW వాళ్ళ సర్వీస్కి వెహికల్ తీసుకెళ్లారు. సో ఇటు గెస్ట్ లాంజ్ అనమాట. సో ఇక్కడ సర్వీస్కి కార్లు ఇచ్చినప్పుడు ఏంటి అన్నట్టంటే మనం హాయిగా ఇక్కడ వెయిట్ చేయొచ్చు మంచిగా. సో చూడండి ఎట్లా ఉందో ఇక్కడ మంచిగా.
మొత్తం వెయిటింగ్ ఏరియా అవన్నీ కూడా నేనేమో ఇంకా వచ్చి ఇక్కడ పెట్టేసి ఉన్న బ్యాగ్ ప్రస్తుతానికి. కానీ ఇక్కడ నాకు బాగా నచ్చేది ఏంటి అంటే ఇవి చూడండి ఒకసారి వెహికల్స్ ఇవి మొత్తం అన్నీ డిఫరెంట్ మోడల్స్ బిఎండబ్ల్యూలు అన్నీ కూడా వీళ్ళు ఇట్లా పెట్టేశారనమాట. చాలా బాగుంది, అంటే యాంబియన్స్ కానీ లేకపోతే వెయిటింగ్ చేయడం కానీ. సో ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే ఈ లాంచ్లో ఇప్పుడు మన వెహికల్ ఎక్కడుందో చూద్దాం. మన వెహికల్ ఇంకా ఇక్కడ మనకి వీడియోలో కనిపిస్తుంది అనమాట, సర్వీస్ చేస్తుంటారు కదా. సో ఇక్కడ ఏంటంటే మన వెహికల్ ఇక్కడ నుంచి చూడొచ్చు మనం, ఈ కెమెరా నుంచి మనది ఎక్కడ పెట్టారు, ఏంటి కదా, ఏం చేస్తున్నారు అని చెప్పేసి మొత్తం అన్నీ ఎర్లీ మార్నింగ్ స్కెడ్యూల్ ఉన్న వెహికల్స్ అనుకుంటాయి ఇవన్నీ. సో ఇదంతా కూడా లాంచ్ ఏరియా. ఇంకా నీకు స్లోగా చిన్నగా ఏంటి అన్నట్టంటే ఇక్కడ క్యాఫెటేరియా కూడా ఉంది. సో మీరు ఏ టైంలో వచ్చినా సరే మీకు కాఫీ అవైలబిలిటీ, దాని తర్వాత మీకు ప్రోటీన్ బార్స్ ఏమండి దీని మీద రాసి ఉంటుంది ఆటో బెస్ట్ బిఎండబ్ల్యూ అని చెప్పేసి. నైస్. సో మీకు పైన అంతా బీన్స్ పెట్టి ఉంటారు వాడు. సో మీకు నచ్చిన కాఫీ, మీకు నచ్చింది అవన్నీ చేసుకోవచ్చు అనమాట. ఇంకా అవన్నీ కూడా మీకు కప్స్ అవన్నీ కూడా మీకు ఇక్కడ చూసారా, ఇవన్నీ కప్స్ అవన్నీ కూడా పెట్టాడు వాడు నీట్గా. ఇది బాగుంది అసలు, ఇది చూడండి, ఇది క్యూట్గా భలే ఉంది. టైర్ గురించి అంటే ప్రోటెక్ ఎన్హాన్స్ కస్టమైజ్ అంట. ఇంకా ఈ టైర్లు ఏందో ఏమో మన ఇండియన్ రోడ్స్ మీద మనకు వస్తుంది. యా, హే ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? వీడు మన కార్ రిపేర్ చేస్తాడు అనమాట, అంటే సర్వీస్ చేస్తాడు వీడు రోజు. హే థ్యాంక్ యూ. జస్ట్ బ్లాగ్. ఇప్పుడే వాడు వచ్చి మొత్తం సర్వీస్ రిక్వెస్ట్ అసలు ఏంది కదా అని మొత్తం అడిగి చూసుకున్నాడు. సో ఇది మళ్ళీ చూపిస్తాను ఒకసారి నేను. ఇవన్నీ కూడా మిషన్స్ అనమాట, కాఫీ అవన్నీ ఇస్తాడు. అండ్ దాన్ని ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ కప్స్ అన్నీ పెట్టున్నారు చూడండి. మీకు కావాల్సిన కప్ మీరు పిక్ చేసుకోవచ్చు. పిక్ చేసుకునేసేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మిల్క్ అవన్నీ కూడా ఉంటాయి, కింద క్రీమర్స్ మిల్క్ అవన్నీ ఉంటాయి. సో మీరు తాగొచ్చు అనమాట. అండ్ టాప్ ఆఫ్ ఇట్ మీకు వీడు ఇది కూడా ఇస్తున్నారు, ప్రోటీన్ బార్స్. ఫుల్గా తినేసి కూర్చోవచ్చు అనమాట. నైస్. ఇంకా మీకు గ్రీన్ టీ కావాలంటే ఇదిగోండి, గ్రీన్ టీ కూడా మీరు ఇక్కడ బ్లాక్ టీ, గ్రీన్ టీ, దాని తర్వాత క్లాసిక్, చాలా మంచిగా పెట్టాడు వీడు. డబ్బులు దొప్పుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా పెడతాడు అంటారు. ఇంకనా ఇది హాట్ వాటర్ వస్తుంది అనమాట. ఇక్కడ హాట్ వాటర్లో మీరు ఇది హాట్, ఇది కోల్డ్, దాంట్లో మీరు పోసుకొని తాగొచ్చు. దాని తర్వాత ఇది చిన్న ఈ లాంజ్ ఏరియాలోనే మీకు చిన్న సపరేట్ రూమ్ ఇచ్చాడు వీడు, చిన్నపిల్లల కోసం అనమాట. చిన్నపిల్లలు వచ్చినప్పుడు ఆడుకోవడానికి వాళ్ళకి సపరేట్గా టీవీ పెట్టాడు. పెట్టి మీరు హాయిగా కూర్చోండి ఇక్కడ అని చెప్పేసి. లాంజ్ అసలు మామూలుగా లేదు. ఇక్కడ భయ్యా వాడు కూర్చున్నాడు, వాడిదే ఉన్నట్టున్న పొద్దున. వావ్, ఇక్కడ చూడండి, ఇది కూడా చాలా బాగుంది. ఇది ఏంటి అన్నట్టంటే నాకు తెలిసి ఇఫ్ యూ వాంట్ టు వర్క్, అంటే మీరు ఏమైనా ఆఫీస్ వర్క్ ఏమైనా చేసుకోవాలంటే ఇక్కడ కూర్చొని చేసుకోవచ్చు అని చెప్పాడు ఇందాక. కానీ మనం ఏంట్రా అంటే సగం డే లీవ్ పెట్టొచ్చాంగా, సో కాబట్టి మనకు అసలు కుదరదు. చూపిస్తాను, ఇది చాలా బాగుంది రూమ్ ఇదైతే. ఇంకా మీకు ఇక్కడంతా టీవీస్ పెట్టున్నాయి ఇక్కడంతా కూడా. అండ్ దెన్ ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మొత్తం బుక్స్ అవన్నీ పెట్టాడు. ఇది చూడండి, ఈ ప్లాంట్ అసలు చాలా బాగుంది. అసలు ఇది ఏ ప్లాంట్ మనకు తెలీదు, బట్ చాలా అంటే చాలా బాగుంది. ఇది ఎవరికన్నా ఏమైనా తెలిస్తే కామెంట్ చేయరు ఇది ఏంది ఇది అని. ఇది నిజమైనవి ఇవన్నీ. ఓ స్ప్రెడ్ అవుతున్నాయి, వద్దు మళ్ళీ వీడు పట్టుకొని దాన్ని వేసింది అనుకో, అది కష్టం. ఇటు సైడ్ కూడా బుక్స్ పెట్టాడు వీడు. ఇది కూడా ఒక ప్రైవేట్ రూమ్ అనమాట. అసలు ఈ ప్లాంట్స్ మాత్రం అసలు మామూలుగా పెట్టలేదు వీడు. నైస్. అసలు పెయింటింగ్స్ కూడా అద్భుతం. ఇదంతా ఇంకా బయట సైడ్ అనమాట. హాయిగా మీరు వెహికల్స్ చూస్తున్నారు కదా, మొత్తం అన్నీ సర్వీస్ అయిపోయిన తర్వాత బయట పెడతారు వీళ్ళు ఇవన్నీ వెహికల్స్ని. అట్లా ఇదంతా లాంచ్. ఇక్కడ ఫుల్ ఎండ్ ఉందని చెప్పేసి నేను ఏం చేశానంటే ఇక్కడ పెట్టాను నా బ్యాగ్ లెఫ్ట్ సైడ్. వీళ్ళకి ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఒక్క ఏరియాకి ఒక సపరేట్ ఇట్లా స్మోక్ ఏరియా పెట్టేస్తారనమాట వీళ్ళు.
ఇప్పుడు చూసినట్టయితే ఈ ఏరియాకి ఇప్పుడు దీనికి ఇది స్మోక్ ఏరియా అన్నమాట. ఇది లాంజ్ ఎక్స్పీరియన్స్. నాకు ఇక్కడ లాంజ్ బాగా నచ్చుతుంది, చాలా పెద్దది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏంటి అన్నట్టంటే ఇది చాలా మంచిగా వీళ్ళు డిజైన్ చేసి పెట్టుకున్నారు అనమాట. వచ్చిన వాళ్ళకి అసలు వెహికల్ సపరేట్గా, లాంజ్ సపరేట్గా నీట్గా అరేంజ్ చేసి పెట్టారు వీళ్ళు. సో మనం ఏంటంటే ఒకసారి ఇలా పార్ట్స్ దొరుకుతుంటాయి మీకు ఇక్కడ చూడండి. మొత్తం వీడి కీ చైన్లు, అయ్యా ఒక కీ చైన్ మొత్తం వేలలోనే ఉన్నాయి ఇవన్నీ. ఇవ్వండి, ఇది వాచ్ అనమాట బిఎండబ్ల్యూది, 12,000 ఇది సరిపోయింది. ఇది బిఎండబ్ల్యూ డాష్ క్యామ్ అంట, చూడండి భలే ఉంది. వావ్, అంటే లోపల ఫిట్ అయిన డాష్ క్యామ్స్ అనుకుంటా ఇవి మన వెహికల్స్లో. ఇది లేడీస్ వాచ్, వాడిని దీన్ని కూడా వాడి దగ్గర 10,000 పెట్టిండుగా. X5 X2 ఒక చిన్న దాని కీ చైన్ కవరే వాడు చూడండి దగ్గర ఎంత 3,000 అనుకుంటా. అంటే మనకి కారు ఉన్నప్పుడు ఏంటంటే వాడు ఫ్రీ ఇస్తాడు అన్నమాట ఒకటి. ఇది కూడా బిఎండబ్ల్యూ లేడీస్ వాచ్. ఇది మెన్స్ ఏంటిది క్రోనో వాచ్ అంట. ఇది లేడీస్ డేట్ టు డేట్ సిల్వర్ అంటే అంట. వీళ్ళ పాటలు కొనడానికి వాసిపోతుంటుంది అమ్మగా. ఇది జస్ట్ స్ట్రాప్, నైస్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇక్కడ చూడండి ఒకసారి, మీకు బిఎండబ్ల్యూది ఇవన్నీ కనిపిస్తాయి. వీళ్ళు ఇక్కడ యాక్సెసరీస్, దాని తర్వాత బ్యాగ్స్, ఇవన్నీ పెద్ద స్టోరే ఓపెన్ చేశారు కదా స్వామి. కానీ బ్యాగ్ బాగుంది కదా, క్వాలిటీ ఉందా? క్వాలిటీ నాకేం అనిపించట్లేదు అంతగానంగా. ఎంత చెప్తున్నాడు బ్యాగ్? ఇది చైనీస్లో రాసిందంటే మొత్తం చైనా నుంచి ఇంపోర్ట్ చేసినట్టున్నాడు. సరే ప్రైస్ ట్యాగ్ లేవు దీనికి. అబ్బో, ఇది కూడా దగ్గర 4,000-5,000 ఉంది ఇప్పుడు బ్యాగ్. ఇది చూడండి, ఈ బ్యాగ్ కూడా సో బ్యూటిఫుల్ కదా. ఇది ఎంత చెప్తారో చూద్దాం. ఎవరిని ఏది పట్టుకున్నా దీంట్లో 10,000 12,000 ఉన్నాయి కదా నాయన. యాక్స్ కూడా చాలా బాగున్నాయి వీడివి. ఇది చూడండి బిఎండబ్ల్యూ యాక్సెసరీస్, ఇవి లేడీస్కి అనుకుంటా. ఇదేంటి సగమే కుట్టారు దీన్ని? ఇది సగం కుట్టడం మర్చిపోయారేమో మరి. కాదు ఇది లేడీస్కి అనుకుంటా. ఓకే ఇంకా సగమే కుట్టిపోయిందా అనుకున్నా. సో ప్యాంట్లు ఇవి ఎంతైనా రేట్ చూద్దామా అండి. సగం కుట్టిన టీషర్ట్లు బిఎండబ్ల్యూ. ఇప్పుడు ఈ అమ్మ జీవితం ఇది కూడా 5,000 వరకు ఉంది. ఎందుకు సరిపోయింది. ఇప్పుడు ఇవి చూద్దాం. టీషర్ట్స్ బాగున్నాయి ఇక్కడ. నాకైతే కార్ కొన్న వెంటనే వాళ్ళు ఏం చేశారు అన్నట్టంటే ఒక టీషర్ట్, ఒక కీ చైన్ పంపించారు అనమాట. నా మొహన్ కొట్టేశారు, ఇంకా చాలే బాబు ఇది నీకని చెప్పి. కానీ ఇక్కడ పూమా వాళ్ళు బిఎండబ్ల్యూతో కొలాబరేట్ అయి ఉన్నారు. ఇప్పుడు చూడండి ఇక్కడ, ఇప్పుడు ఇది పూమా ఉంది కదా, బిఎండబ్ల్యూ వాళ్ళు పూమాతో కొలాబరేట్ అయ్యారు. నైస్. దాని తర్వాత ఇక్కడ కూడా చూడండి సేమ్ పూమాది ఎంత అమ్ముతున్నారో చూద్దాం ఉండండి. అయ్యా ఇది 15,000. ఏంద్రా అది? ఇవి ఏమనుకుంటారు అన్న వీడు. దీన్ని కూడా సగం చేసి పెట్టండి జాకెట్ని. సగం జాకెట్ ఎవరు వేసుకుంటాడు రా? లేడీస్ వేసుకుంటారేమో. అమ్మ జీవితం 15,000 వరకు ఉంది. అది కూడా మనకి ఏంటంటే మనకి సింపుల్ టీషర్ట్ ఇట్లా చాలు. ఇవ్వండి హ్యాట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇందాక ఆ బొమ్మకు ఉంది కదా హ్యాట్, అది ఇక్కడ ఉంది చూడండి. నైస్. అతను ఇది కూడా 5,000 వరకు ఉందే. నైస్. ఆ బ్యాగ్ చూడండి ఎంత పెద్దగా ఉందో బిఎండబ్ల్యూది. నైస్. చూద్దాం. అది ఏది పట్టుకున్నా 10,000 15,000 ఏమరా నాయన ఇక్కడ. కానీ ఇది చూడడానికి కూడా చాలా ఆపేటట్లేదుగా. చాలా ఆపకుండా డబ్బులు మామూలుగా తీసుకోవట్లే. ఇంకా నెక్స్ట్ ఇవి చూడండి. ఈ చెడ్డీలు ఎవరికి సరిపోతారా? ఓకే చిన్నపిల్లలకి అనుకుంటారు. ఇవన్నీ చిన్నపిల్లలకి టీషర్ట్స్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ వీళ్ళు బ్యాగ్స్ కూడా పెట్టారు. క్యాబిన్ బ్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ చూద్దాం. క్యాబిన్ బ్యాగ్స్ 20,000 అంట. 20,000 దాటుంది ఒకటి. మన ఇండియాలో దాన్ని ఏమంటారు, పెద్ద బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి అయితే ఈజీగా వచ్చేస్తాయి, చాలా పెద్దవి. ఇది బాగుంది. ఇది నాకు తెలిసి బిఎండబ్ల్యూ బైక్ సరిపోతుంది అనుకుంటా. వెరీ నైస్.
కానీ ఇది కూడా దగ్గర 10,000 వరకు ఉందిగా. మొత్తానికి ఇక్కడికి వస్తే మాత్రం డబ్బులు వదిలించుకోవడం. మొత్తం జర్మన్ బ్రాండ్ కదా, జర్మన్ బ్రాండ్లో మామూలు ఉంటుంది. నైస్ 280, అది కూడా 10,000. ఏం రాదే ఏది పట్టుకున్నా ఆరిపోతాం కదా. ఎందుకంటే BMW స్పోర్ట్ చూడండి, ఇది క్యాప్స్ భలే ఉన్నాయి దీంట్లో. ఇది ఈ క్యాప్ ఒకటి నాకు పంపించారు వాళ్ళు, BMW వాళ్ళు. సేమ్ ఇట్లాంటిదే మధ్యలో వస్తుంది లోగో. అది ఇదిగోండి, ఇక్కడ చిన్న కార్ ఒకటి పెట్టారు చూడండి. ఇదేంటి అన్నట్టు ఈ క్యాప్స్ ఉన్నాయి కదా, ఈ క్యాప్స్ ఏంటి అన్నట్టు మీ టైర్లకి వెళ్తాయి అన్నమాట. అది కూడా ఆ క్యాప్స్ ఒకటి 305. బ్రాండింగ్ బాబు, బ్రాండింగ్. ఇక సాక్స్లు పెట్టారు ఇక్కడ. M-Sport ఇది బ్యాగ్. ఇది వచ్చేసేసి వెనకాల సీట్కి వేస్తారు అనమాట. అంటే వెనకాల దాన్ని ఏమంటారు, దానికి అట్లా వేస్తారు. ఇది వెనకాల సీట్కి, ప్యాసింజర్ సీట్కి వేసి దాని లోపల సామాన్లు పెడతారు వీటిలో. ఇది వచ్చేసేసి టూల్ కిట్కి సంబంధించింది. ఇది మొత్తం టూల్ కిట్ క్యారీ చేయొచ్చు మీరు. ఈ బాటిల్స్ చూడండి, బాటిల్స్ చాలా బాగున్నాయి. అంటే మంచి క్వాలిటీ ఉన్నాయి బాటిల్స్. టచ్ చేస్తుంటే తెలుస్తుంది. వెరీ నైస్. ఒక్కొక్కటి $70, $60. అసలు ఏం చేస్తారా ఇంతకనంగా? ఏముందిరా దీంట్లో? బంగారం పెట్టిరా ఏంది? ఇది వస్తాను కూడా వస్తలేదుగా. ఓకే, ఇది జస్ట్ చేస్తారు, తాగడమే. ఏంటో వీళ్ళందరూ. కానీ ఇది మాత్రం బాటిల్ క్వాలిటీస్ మాత్రం అసలు ఎగ్దమ్ ఉన్నాయి. చూడండి, ఇది M సిరీస్ అంట. ఇది ఇందులో ఉందిగా, దీంట్లో లైట్లు గీట్లు వస్తాయేమో. ఇప్పుడు అల్టిమేట్ అంట ఏందో. ఓకే, ఇది తీయాలి అని చెప్పి రాసింది వెనకాల, చూసారు? తీయాలి. ఇది కూడా వచ్చి పెట్టడం $60 ఉంటుంది. ఇప్పుడు చూడండి, దీంట్లో ఫోన్ కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు BMW ఫోన్ కేసు, దాని తర్వాత పెన్ను, మళ్ళీ చిన్న కారు, మళ్ళీ BMW పెన్ను, కీస్. సరిపోయింది, దొరికింది కదా అని గట్టిగా వేస్తున్నారు వీళ్ళు. అక్కడ ఎట్లాగో ఎక్కువ కార్లు అమ్ముడుపోవు కదా, ఇట్లా పోతాయి. కాకపోతే వీటికి గట్టిగా వేస్తున్నారు వీళ్ళు. ఇది చూడండి, ఇది వచ్చేసేసి కఫ్స్ అన్నమాట. నైస్. సమ్మర్ రిమ్స్ అంట. చూడండి, రిమ్స్ కూడా సపరేట్. అది చూడండి, టీషర్ట్స్. నాకు ఇచ్చిన టీషర్ట్ ఇది, నాకు పంపించింది BMW మోటార్ స్పోర్ట్. ఇవన్నీ BMW లోగో ఎవరన్నా ఇది వేసుకుంటాడా? అయ్యా, ఇక బ్రాండ్ కదా, బ్రాండ్ ఎక్కడ వేసినా బాగానే ఉంటుంది. ఇవన్నీ యాక్సెసరీస్ అనమాట. BMW షోరూమ్ లోపల యువతల సైడ్ యాక్సెసరీస్ పెట్టారు, అవతల సైడ్ అంతా కార్లు ఉంటాయి అన్నమాట. సో చూడండి, ఇది అంబ్రెల్లా. ఇది కూడా 5-6 ఉంది కదా. అది నార్మల్ అంబ్రెల్లా బెటర్ మనకి. రండి, ఇది క్లీనింగ్ కిట్ అనమాట. ఏం లేదు, అక్కడ BMW లోగో వేసారు, గట్టిగా తున్నుతున్నారు. ట్రావెల్ కంఫర్ట్ సిస్టమ్స్ అంటే చూడండి, వెనకాల సీట్కి అడ్జస్ట్మెంట్, సీట్ బ్యాక్ సైడ్ బాగున్నాయి. ఇది వచ్చేసేసి మీకు సూటు అవి ఇవి తగ్గించుకోవాలి వెనకాల కాదు. సరే ఉంటాయి. ఈ చిన్నపిల్లలు ఆడుకునేది ఉంటుంది. RC అసెంబ్లీ మోడల్ కిట్ ఉంటుంది. చూడండి, ఇది రిమ్స్. ఇది BMW M పర్ఫార్మెన్స్ కిడ్నీ గ్రిల్స్ అంటారు. ఇది చూడండి, BMW i4 కాన్సెప్ట్ కార్ అంటే. ఇదిగోండి, ఇవన్నీ పాత కార్లన్నీ పెట్టారు ఇక్కడ, వింటేజ్ వన్నీ. ఇవన్నీ అమ్మడానికి. దగ్గర BMW 7 సిరీస్ వెహికల్ లోపల. బ్లాంక్. ఓకే, ఇది బాగుంది. ఇప్పుడు వీళ్ళు ఇవి కొద్దిగా పెట్టచ్చు వీటి మీద. అయ్యా, ఇది చూడండి, చిన్న
చిన్నపిల్లలు వేసుకుని తిరిగేటివి కూడా పెట్టారు. అన్నీ మళ్ళీ BMW అనే ఉంటారు. అది సైకిల్, చక్రాల సైకిల్, అదేమో 3 చక్రాల సైకిల్. ఇది కూడా అదే. ఇది కూడా డ్రెస్సెస్ వీడియో. వావ్, మొత్తానికి అది పరిస్థితి. యాప్స్ కూడా పెట్టారు. దాని తర్వాత ఇది పైకి వెళ్తే పైన మొత్తం మీద ఉంటుంది. ఇది రెస్ట్ రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. టైర్లు చూడండి ఒక్కొక్కటి ఎంత అయింది. ఇది రింగులతో సహా టోటల్ ప్రైస్ వచ్చేసేసి ఆల్మోస్ట్ $8,000. అయ్యా సరిపోయింది. ఈ రింగులతో సహా అంటే ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ కూడా 5,99,000. ఇది ఈ 4 టైర్ల సెట్ 5,09,000. మనకైతే కారే వచ్చేస్తుంది కదా. సో వెహికల్స్ చూపిస్తాను ఇక్కడ మీకు. ఇది చూస్తున్నారు కదా, ఇది జేమ్స్ బాండ్ సినిమాలో యూజ్ చేసిన వెహికల్ టైప్ అన్నమాట ఇది. సో ఇట్లా ఈ షోరూంలో ఏంటి అంటే ఇట్లా ప్రోటోటైప్స్, దాని తర్వాత వింటేజ్ వెహికల్స్ అవన్నీ కూడా పెడతారు. యూజువల్లీ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ వేరే వెహికల్స్ ఉండే అన్నమాట, కంప్లీట్లీ డిఫరెంట్ కలర్స్. అండ్ ఈ వెహికల్ అయితే ఎప్పటి నుంచో ఉంది, దట్స్ ఫర్ షూర్. కాకపోతే ఇక్కడ ఏంటి అన్నట్టు ఈ మోడల్ అంటే లాస్ట్ టైం వేరే మోడల్ ఉండింది, బట్ దిస్ ఈజ్ అ డిఫరెంట్ మోడల్. ఈ వింటేజ్ వెహికల్స్ ఇవన్నీ మూవీస్లో వాడినట్టున్నారు ఇవన్నీ కూడా. సో చాలా బాగుంది ఈ వెహికల్ చూడ్డానికి కూడా. బ్యాక్ ఫ్రమ్ 1960s అనుకుంటా ఇది. సో వీళ్ళు యూజువల్లీ ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ అనేది పక్కన ప్లగ్ కార్డ్స్లో పెడతారనమాట. ఆ గ్లాస్ టైప్స్ ఉన్నాయి కదా, కానీ దీనిది ఏమో పెట్టలేదు, ఈరోజు తీసేశారు. అండ్ ఇది కూడా చూడండి, ఇది కూడా ఎర్లీ లేట్ 1900sలో అనమాట. ఎర్లీ 2000s అండ్ లేట్ 1900sలో ఉన్న వెహికల్ ఇది. సో దీంట్లో కూడా చూసినట్టయితే మీరు కార్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇదేంటంటే హెడ్ లైట్స్ కూడా చూసారా ఎట్లా ఓపెన్ అవుతాయో. ఇవన్నీ అదేంటి అంటే ఇట్లా ఐస్ లాగా ఓపెన్ అవుతాయి అనమాట దీనికి. కానీ ఇప్పుడు పాతకాలం కిడ్నీ గ్రిల్స్ చూడండి దీనికి, అసలు చాలా చిన్నగా, చాలా దాన్ని ఏమంటారు నారోగా ఇచ్చారు. ఎందుకంటే BMW అంటేనే ఫేమస్ కిడ్నీ గ్రిల్స్ కదా వాటికి. ఇది చూడండి, ఇది ఓన్లీ 2 door వెహికల్ అనమాట. ఉంది, క్యూట్గా ఉంది ఇది. ఇది కూడా ఈ టైంలో ఫంక్షనల్ ఉంటుందని నేను అనుకుంటున్నాను బయట, బట్ నాట్ 100% షూర్. బట్ ఇది మాత్రం చూడ్డానికి కూడా చాలా క్యూట్గా ఉంది ఫ్రంట్ సైడ్ నుంచి. కానీ వింటేజ్ వెహికల్స్లో ఏంటి అంటే ఇప్పుడు ఈ 2 వెహికల్స్ మీకు చూపించినాను కదా, వీటిలో ఏంది కదా అంటే బ్యాక్ సైడ్ నుంచి మరీ అంత అట్రాక్టివ్ లేకపోయినా కూడా ఫ్రంట్ సైడ్ మాత్రం అసలు మామూలుగా లేదు. చూడండి ఫ్రంట్ సైడ్ ఇప్పుడు ఈ కార్కి బాగానే ఉంది, ఇది బాగుంది. ఇప్పుడు దీని పక్కన చూడండి, దీని పక్కన వీడు డైరెక్ట్ 7 Series పెట్టేశాడు. ఇది లేటెస్ట్ 2024 7 Series సిడాన్ అనమాట ఇది. అసలు మామూలు అద్భుతంగా లేదు. నాకు తెలిసి అల్లు అర్జున్ పర్చేస్ చేసింది ఇదే అనుకుంటా, కానీ దీనికంటే హై ఎండ్ మోడల్ అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే దానికి మొత్తం క్రోమ్ ఫినిషింగ్ అది ఇది హడావిడి ఉంటుంది. సో ఇదైతే 2024 వెహికల్ ఇది. అండ్ ఫుల్లీ ఆటోమేటిక్. డోర్స్ కూడా చూడండి ఎట్లా ఓపెన్ అవుతున్నాయో, అసలు మామూలు లేదు దీనిది. ఇంకా దాని తర్వాత ఇవన్నీ కూడా లెఫ్ట్ రైట్ మొత్తం యాంబియంట్ లైటింగ్ ప్రతి దగ్గర ఇచ్చేసాడు. మొత్తం మీరు చూసినట్టయితే డాష్ బోర్డ్ మొత్తం కూడా వాడు యాంబియంట్ లైటింగ్ ఇచ్చాడు టిల్ ద ప్యాసింజర్ డోర్ అనమాట. చాలా బాగుంది. ఇంకా దాంట్లో బ్యాక్ సీట్లో నాకు బాగా ఒకటైతే నచ్చింది. నేను నార్మల్గా చూస్తున్నప్పుడు ఏంటి అన్నట్టంటే ఇప్పుడు మీరు డోర్ ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో స్క్రీన్ ఉంది దీనికి. ఇది చూసారా, లెఫ్ట్ సైడ్లో మీరు ఎవ్రీథింగ్ యూ కెన్ ఆపరేట్ ఇట్ ఏంటి అన్నట్టంటే వితౌట్ యూజింగ్ బటన్స్, మొత్తం స్క్రీన్తోనే మీరు ఆపరేట్ చేయొచ్చు. అండ్ డిజైన్ మాత్రం అసలు మామూలుగా లేదు. చూద్దాం దీని ప్రైస్ రేంజ్ ఎంత ఉంది ఏంది కథ అని చెప్పేసి. సో ఇది వచ్చేసేసి 2024 7 Series. ఓ ప్రైస్ రేంజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 175, అంటే ఇంకా ఏది పట్టుకున్నా ₹1,00,00,000 ఇక్కడ. సో కాబట్టి నైస్ వెహికల్ మాత్రం ఫ్రంట్ సైడ్ నుంచి చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఈ కిడ్నీ గ్రిల్స్ కూడా క్లోజ్ చేసి ఉన్నాయి చూడండి. ఓన్లీ అది యూస్ చేసినప్పుడు మాత్రమే, అంటే హెవీ హీట్ వచ్చినప్పుడు మాత్రమే ముందు కిడ్నీ గ్రిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ అవుతాయి అనమాట. ఈవెన్ నా వెహికల్ కూడా అంతే, అవన్నీ క్లోజ్డ్ ఉంటాయి కదా. సో ఎప్పుడైతే ఓవర్ ఫీట్ అవుతుంది, దాని తర్వాత బయట సైడ్ ఎయిర్ లోపలికి రావాలి అంటే ఆటోమేటిక్గా అవి ఓపెన్ అయిపోతాయి. బట్ ఇది మాత్రం అసలు ఎక్స్ట్రాడినరీ ఉంది వెహికల్ అయితే. అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫర్ బిజినెస్ పీపుల్ అనమాట. అట్లా ఇంకా స్లోగా మనం ఇటు చూసినట్టయితే ఇక్కడ మనకి ఇది ఉందన్నమాట, ఏంటంటే టాప్లెస్ వెహికల్స్ అంటారు కదా.
సో ఇది మంచి ఫినిషింగ్ ఉంది, గ్రానైట్ గ్రే అనుకుంటా ఇది. సో ఇదేంటి అన్నట్టంటే 2 డోర్ వెహికల్ ఇది. అండ్ దీనికి కూడా ఏంటి అంటే ఇది సమ్మర్ టైంలో చాలా బాగుంటుంది. చూడండి, ఇది M8 అంటే స్పోర్ట్స్ వర్షన్ ఇది వెహికల్ 2024ది. ఇది కూడా మీకు దగ్గర దగ్గర ₹1,00,00,000 ఉంది. ₹1,00,00,000 క్రాస్ అయిపోయింది ఇది. అట్లా 2 డోర్ వెహికల్ అంటే ఇంకో ఇది మంచి హడావిడి, దాని తర్వాత ఎక్కువ రేస్లు గీసులు ఉండేటోళ్ళు వాడతారేమో దీన్ని ఇంకా, ఎందుకంటే కొద్దిగా దీని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా తక్కువ ఉంటుంది కదా. కానీ దీని ఫినిషింగ్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి వెహికల్స్వి. ఎందుకు అన్నట్టు కూర్చుంటే ఒక ఫీల్ వస్తుంది, నడుపుతున్నప్పుడు ఒక మంచి వెహికల్ అన్నట్టు. సో ఈ వెహికల్ అయితే చాలా నచ్చింది నాకు కూడా. బట్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 డోర్ ఇంకా మనకంత వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే మనకి స్పేస్ ఎక్కువ కావాలి. రోజు మనం అయితే దాని ఏమంటారు రేస్లకు అయితే పోము కదా. బట్ దిస్ వెహికల్ ఈజ్ వెరీ గుడ్, అంటే గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంది, చూడ్డానికి చాలా బాగుంది. అండ్ M కాబట్టి ఇది GT అనమాట, బేసికలీ స్పోర్ట్స్ వర్షన్, స్పోర్ట్స్ యూటిలిటీ. ఇప్పుడు ఇది చూడండి, ఇది క్లాసిక్గా ఉంది, ఇది 4 సిరీస్ వెహికల్ ఇది. సో చాలా క్లాసిక్గా ఉంది చూసినప్పుడు 4 డోర్ మళ్ళీ ఇది. సో ఇది వచ్చేసేసి మీకు BMW 4 సిరీస్, దీని $71,000 ఉంది కెనేడియన్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ట్యాక్సెస్ అది అంటే ఒక 60-70 lakhsకి వచ్చేస్తుంది ఇది. 70 పాయింట్ సంథింగ్ అనుకోండి, ఇంకా 70 lakhs సంథింగ్. సో కాబట్టి ఇది కూడా బాగానే ఉంది. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు మీరు విండో ఈ సైడ్ డోర్ చూసారు కదా, దీనికి వాడు ఫ్రేమ్ ఏమి లేదనమాట, జస్ట్ విండో ఒకటి బ్యాక్ పైకి కింద క్లోజ్ అవుతుంది. అండ్ ఇది 2 డోర్, 4 డోర్ కదా, ఐఎమ్ సారీ, ఇది 2 డోరు. అండ్ ఇది కూడా ఏంటి అన్నట్టంటే బ్యాక్ చాలా సింపుల్గా ఇచ్చేసాడు. ఇది స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ కాదు, జస్ట్ 4 సిరీస్ వెహికల్ 430i. అండ్ ఇప్పుడు మీరు కింద చూసారా, ఇట్లా లైటింగ్ వస్తుంది అనమాట డోర్ దగ్గర అంతా కూడా. మీరు ఓపెన్ చేశారు అంటే లైట్స్ కొడుతుంది, ఎందుకంటే నైట్ టైం పూట అది చాలా హెల్ప్ అవుతుంది అనమాట మీకు. నైట్ టైం ఎక్కడ ఉన్నప్పుడు కూడా, లేకపోతే సబర్బ్స్కి పోయినప్పుడు, విలేజెస్ అటు సైడ్ వెళ్ళినప్పుడు, ఎక్కడైతే ఎక్కువ లైటింగ్ లేనప్పుడు అక్కడ బాగా యూజ్ అవుతుంది అనమాట ఇట్లాంటిది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఇది 4 డోర్ది, ఇది బాగుంది వెహికల్. ఇది చూడ్డానికి కూడా సేమ్ ఇందాక పక్కన దానిలోనే సిమిలర్గానే ఉంది, కాకపోతే అది పక్కనది 2 డోరు, ఇది వచ్చేసేసి 4 డోర్ వెహికల్ అనమాట BMW. ఎందుకంటే BMW అన్ని ఫ్రంట్ ఫేస్ సిమిలర్గానే ఉన్నాయి, అంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఏదైతే మోడల్ రిలీజ్ చేస్తారో దానిలోకి. ఇది కూడా 4 సిరీస్, కాకపోతే ఇది దీని వర్షన్ 94,000. ఇది 4 డోరు 94,000. సో ఎంత అంటే అంత ఇంటూ 59-60 రూపీస్ వేసుకుంటే ఇండియన్ కరెన్సీ. ఇదిగోండి ఇప్పుడు చూడండి, దీనికి కూడా వీడికి ఫ్రేమ్ లేదు ఈ సైడ్ డోర్కి ఇది. సో ఏంటి అంటే ఒకటి గ్లాస్ వర్క్ మాత్రమే వస్తుంది అనమాట. అది చూడండి, ఫ్రేమ్ లేదు దీనికి. మన వెహికల్స్ అన్నిటికీ ఇట్లా ఫ్రేమ్ వస్తుంది కదా, దీనికి లేదు. ఫ్యాషన్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఇంటీరియర్స్ ఏంటంటే మొత్తము ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అవంతా కూడా ఒకటే టైప్ ఇచ్చాడు ప్రతి ఒక్క వెహికల్కి. మనం అనుకుంటాం ప్రతి వెహికల్కి డిఫరెంట్ ఉంటుందని, బట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టము, దాని తర్వాత కెమెరాస్ ఇవన్నీ సిమిలర్గా ఉంటాయంట. వీళ్ళని అడిగిన తర్వాత తెలిసింది నాకు ఏంటంటే ప్రతి దాంట్లో సిమిలర్గా ఉంటాయి బాబు కెమెరాస్ అని చెప్పి. ఇది వచ్చేసి స్పోర్ట్స్ వర్షన్ ఇది. ఇప్పుడు ఇందాక రైట్ సైడ్ చూసింది 2 డోర్ది, అది స్పోర్ట్స్ కాదు, అది రెగ్యులర్ వెహికల్, అది 2 డోర్. కానీ ఇది 4 డోర్ స్పోర్ట్స్ వర్షన్, అంటే M ప్యాకేజ్ ఉంది దీంట్లో, అంటే స్పోర్ట్స్ యూటిలిటీ అనమాట. స్పోర్ట్స్ ప్యాకేజ్ అంటే ఫుల్గా తాగుతుంది. సో యాజ్ సూన్ యాజ్ ప్రతి వెహికల్కి ఏంటి అంటే టచ్ బటన్ డిస్ప్లేస్ ఇవన్నీ ఉంటాయి కదా, టచ్ బటన్ బ్యాక్ టెయిల్ గేట్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు చూడండి కింద లైట్ వచ్చింది దీనికి. సో అట్లా అనమాట మోస్ట్ ఆఫ్ ద వెహికల్స్కి ఏంటి అన్నట్టు ఇలానే ఉంటుంది. ఇంకోటి స్పెషల్ వెహికల్ ఏంటంటే ఇప్పుడు ఇది చూస్తున్నారా, ఇది ఒక కాన్సెప్ట్ వెహికల్ అనమాట. సో దీన్ని ఏంటి అన్నట్టు మొత్తం వరల్డ్ మొత్తం మీద ఇట్లాంటివి 99 వెహికల్స్ మాత్రమే ఉన్నాయంట. ఓకేనా, ఆ 99 వెహికల్స్లో ఇక్కడ ఒక వెహికల్ ఉంది. ఓకే, దీన్ని అమ్మరు వాళ్ళు, ఇది ఎప్పుడూ డిస్ప్లేలోనే ఉంటుందన్నమాట, ఇది స్పోర్ట్స్ది. అండ్ దెన్ దీన్ని చూడ్డానికి కూడా చాలా మొత్తం యూనిక్గా కనిపిస్తుంది అయితే. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇది 99 వెహికల్స్ అన్నారు కదా, ఇది నేను వెహికల్ పర్చేసిన దగ్గర నుంచి వీళ్ళు ఇట్లనే పెట్టుకున్నారు. ప్రతిసారి వీళ్ళు డిస్ప్లే వెహికల్స్ అయితే చేంజ్ చేశారు, కానీ ఈ వెహికల్ని మాత్రం చేంజ్ చేయలేదు. ఇది అచ్చొచ్చినట్టుంది వాళ్ళకి, అందుకోసం అట్లా పెట్టి వదిలేశారు. చూడండి, దీని కిడ్నీ గ్రిల్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి చూడండి, ఎందుకంటే ఇది 2024 మోడల్ కాదు, ఇది కొద్దిగా ఓల్డ్ మోడల్ ఇది. బట్ స్టిల్ దానికి గ్రిల్స్ వేరేగా ఉన్నాయి చూడండి. ఇంకా దీని యూజువల్లీ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే, ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా ఆల్మోస్ట్ 91,000 అని చెప్పాం కదా దాన్ని, బట్ దీని కాస్ట్ ప్రైస్ మోర్ దాన్ 100,000 అంట. అంటే యూజువల్లీ మీరు ఇప్పుడు లేటెస్ట్ వెహికల్ దీనికంటే పైన
అంటే పైన మోడల్ మీరు కొనుక్కోవచ్చు. సో దునియా మొత్తం మీద 99 వెహికల్స్ ఉన్నాయంట. సో ఇది మనం వెళ్ళి మాకు అమ్మండి అంటే అమ్మరు వీళ్ళు. అర్థమవుతుందో? ఇంకా వాడెవడో బాగా బిగ్ షాట్ అయిపోయి బాగా ఫేమస్ అయ్యండి, ఖచ్చితంగా వాడికి ఇది కావాలి అన్నట్టు వాడు బిడ్ చేసి కొనుక్కుంటాడు. సో సంథింగ్ సిమిలర్ టు దాట్ అట్లా అనమాట. సో ఇటు సైడ్ అన్నీ కూడా ఫస్ట్ మీకు స్టార్టింగ్లో 2 సిడాన్స్ పెట్టారనమాట. ఇది ఎంట్రన్స్ రైట్ సైడ్ది. సో ఈ సిడాన్స్ ఇవి చీపెస్ట్, ఇంకా మొత్తం ఉండే వీటన్నిటిలో ఇవి చీపెస్ట్ అనమాట. సో 4 డోర్ ఇది. సో ఇది వచ్చేసి 2024 BMW i4 అంటే 4 సిరీస్ ఇది సిడాన్స్లో. అండ్ ఇది మీకు సమ్వేర్ అబౌట్ $69,000 కెనేడియన్ పడుతుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏంటంటే మళ్ళీ ట్యాక్సెస్ పడతాయి అన్నమాట. మీకు ట్యాక్సెస్, ఇన్సూరెన్స్ అవన్నీ కూడా దాని తర్వాత యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు ఈ పేపర్ చూస్తున్నారు కదా, ఇవేంటి అన్నట్టు ఇదే సిరీస్లో డిఫరెంట్ మోడల్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే, వీళ్ళు ఒకటి డిస్ప్లే యూనిట్ ఇట్లా పెట్టేస్తారు. దాంట్లో మీకు కావాల్సింది మీరు ప్యాకేజ్ ప్రకారం తీసుకోవచ్చు. మీకు నైట్ ప్యాకేజ్ కావాలా, లేకపోతే మీకు సేఫ్టీ ప్యాకేజ్ ఎక్కువ ఉండేది కావాలా, లేకపోతే మీకు స్పోర్ట్స్ ప్యాకేజ్ కావాలా. ఇప్పుడు ఇంటీరియర్ చూస్తున్నారు కదా, ఇది రెగ్యులర్ BMWస్లో ఉండేది. ఇప్పుడు మీరు చూసారా ఎంత కాస్ట్లీ కార్ అన్నా సేమ్ ఫీచర్స్ ఏంటి అన్నట్టంటే మీకు సైడ్ ఏదైతే డోర్ ఉందో ఆ డోర్కి ఫ్రేమ్ లేదు, మొత్తం స్క్రీన్ అంతా కూడా సేమ్ సైజ్ ఉంటుంది. పర్ఫార్మెన్స్లో డిఫరెన్స్ ఉంటుంది. కానీ బ్యాక్ సైడ్ కూడా మీరు చూసినట్టయితే మీరు i4 ఏమో ఇటు వచ్చింది, ఇందాక స్పోర్ట్స్ దానికి ఏమో రైట్ సైడ్లో వచ్చింది లోగో అంటే ప్రింటింగ్, కానీ బ్యాక్ మాత్రం సిమిలర్గా ఉంది చూడండి. ఓకే, సో కాబట్టి మీరు దగ్గరికి వెళ్ళి మీరు చూడాల్సి వస్తుంది ఏం ప్యాకేజ్ అనేది. ఇప్పుడు ఇది బేసిక్ వెహికల్ అనమాట. ఇది వచ్చేసేసి 3 సిరీస్, ఇది 330i. సో దీనికి బ్యాక్ కొద్దిగా చేంజ్ అవుతుంది చూడండి. మిగతా వెహికల్స్ అన్నిటికీ దీనికి మాత్రం ఇది బేసిక్ కాబట్టి ఇట్లా. ఈవెన్ కింద టైర్ రిమ్స్ కూడా ఓన్లీ సాలిడ్ గ్రేవ్ ఇచ్చేసాడు అంటే సిల్వర్ టైపు. ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ కూడా మీకు ఎట్లా ఉంటుందంటే చూడండి, ఇప్పుడు ఇది 3 సిరీస్, ఇది చీపెస్ట్ అనమాట. ఇది మీకు పడుతుంది $58,459. దాంట్లో డిఫరెంట్ మోడల్స్. కాకపోతే ఇది మీకు ఆన్ రోడ్ వచ్చేసరికి ఇంకొక $10,000 యాడ్ చేయండి దీనికి, ఎందుకంటే ట్యాక్సెస్ అని అవని ఇవన్నీ వేసుకుంటారు. ఇప్పుడు దీనికి ఫ్రంట్ కూడా చూసారు అన్నట్టు లైట్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, ప్లస్ గ్రిల్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. కొత్తగా వచ్చిన మోడల్ గ్రిల్స్ అన్నీ వేరేగా ఉంటాయి. ఈ కిడ్నీ గ్రిల్స్ మాత్రం పాతవి. సో అట్లా అన్నమాట. ఇది బేసిక్ వెహికల్. అండ్ ఆ సైడ్ వచ్చేసేసి ఏంటి అన్నట్టు అది కొత్తది. ఇప్పుడు ఇదంతా సేల్స్ వాళ్ళు కూర్చుంటారు అన్నమాట మధ్యలో. ఇదంటే సేల్స్ వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు. ఇప్పుడు వెనకాల ఉంది కదా, ఇక్కడ నుంచి X సిరీస్ స్టార్ట్ అవుతుంది. X సిరీస్లో ఇది X1. ఇదేంటంటే చూసారా, గ్రిల్స్ మధ్యలో క్లోజ్ చేసింది. అది ఓన్లీ హీట్ ఎక్కువైనప్పుడు మాత్రమే ఆ గ్రిల్స్ ఓపెన్ అవుతాయి. దాంట్లోకి ఎయిర్ అనేది ఇంటేక్ తీసుకుని ఆ ఇంజన్ని కూల్ డౌన్ చేస్తుంది. ఇది X సిరీస్ వెహికల్. ఇది X సిరీస్లో చీపెస్ట్ వెహికల్ అనమాట. అంటే ఎక్కువ ప్రైస్ లేని వెహికల్. ఇది సమ్వేర్ అబౌట్ $69,000 పడుతుంది. దాంట్లో మళ్ళీ ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ తినేవి అట్లా. సో బేసికలీ మన ఇండియాలో ఎంత ఉంది అన్నట్టు సమ్వేర్ అబౌట్ ఇండియాలో ఇది 60 లక్షల వరకు ఉందనుకుంటా. లాస్ట్ టైం నేను ఎంక్వైరీ చేసినప్పుడు హ్యారియర్ తీసుకునే ముందు చూశాను అనమాట. ఒకవేళ X3 కానీ X1 కానీ మనం తీసుకుందాము అన్నట్టు ఇంకా ఆ వెహికల్స్ ఫుల్లీ కాస్ట్లీ ఉన్నాయి. ఎందుకంటే కొత్తగా రిలీజ్ అయిన X1 అండ్ X3 ఏంటంటే దీని మోడల్స్ చాలా బాగున్నాయి. ఎందుకు అన్నట్టు ఈవెన్ బ్యాక్ కూడా చూసుకున్నట్టయితే ఒక టైప్ ఆఫ్ మంచి యూనిక్ లుక్ వచ్చిందనమాట. పాత వెహికల్స్ కంటే, అంటే పాత మోడల్స్ కంటే ఈ మోడల్ వెహికల్స్కి లుక్ చాలా బాగా వచ్చింది. సో అట్లా దానివల్ల ఇప్పుడు ఇది చూసారు అంటే ఇది X6. ఇది డైరెక్ట్ అసలు కలర్ చూడండి ఎట్లా పెట్టాడు వీడు. మామూలుగా మెటాలిక్ గ్రీన్, అది కూడా ఏంటి అన్నట్టు ఒక టైప్ ఆఫ్ గ్రీన్. ఇది మామూలు హెవీ డ్యూటీ కాదు ఇది. ఇంకా మజిల్ వెహికల్స్ అంటారు కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు అట్ లాస్ట్ వరకు అన్ని మజిల్ వెహికల్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా కూపే అంటారు దీన్ని. కూపే అంటే ఏంటంటే వెనకాల నుంచి నడ్డి కూప్ టైప్లో వస్తుంది. సో ఇంటీరియర్స్ బాగుంది. దాని తర్వాత దీంట్లో ఏంటి అన్నట్టు డిఫరెన్స్ మీకు అన్ని ప్రతిదీ అఫ్కోర్స్ అన్నింటిలో ఆటోమేటిక్గా ఉన్నాయి. కాకపోతే ఏంటి అన్నట్టు దీని ఫ్రేమ్ చూసారా, డాష్ బోర్డ్ ఫ్రేమ్ ప్రతిదీ ఇది ఏంటి అన్నట్టు సింథటిక్ కార్బన్ ఫైబర్ వచ్చింది. దీనికి వుడ్ ఇవ్వలేదు. కొన్ని వాటికి వుడ్ ఇస్తాడు వాడు. వుడ్ ఇచ్చినవి అసలు మామూలుగా ఉండవు. చూపిస్తాను మీకు. మన వెహికల్లో కూడా వాడు వుడ్ ఇచ్చాడు. అక్కడ టేక్ వుడ్ టైప్ సంథింగ్, శాండిల్ కూడా టేక్ వుడ్ మనకు అంత ఐడియా లేదు, అది ఇచ్చాడు వాడు. అది చాలా బాగుంటుంది. సో బ్యాక్ సీట్లో దీనికి స్పేస్ తక్కువగా ఉంటుంది కూపేలో, ఎందుకంటే ఇది మొత్తం ఇట్లా స్లాండ్ అవుతుంది కదా. అండ్ మీరు బ్యాక్ మాత్రం లుక్ అసలు మామూలుగా ఉండదు. ఇది ఒక టైప్ ఆఫ్ ఇదనమాట లుక్ దీనికి. అసలు వెరీ మెస్మరైజింగ్. చూడండి, ఇప్పుడు ఇది చూస్తున్నా ఎక్కడి నుంచి ఓపెన్ చేయాలని. ఇప్పుడు కింద బాటం పెట్టి
బాటమ్ కిల్ ఒక్కసారి ప్రెస్ చేస్తే ఇంకా ఆటోమేటిక్గా ఇంకా మోస్ట్ ఆఫ్ ద BMWs అన్నీ కూడా ఏంటంటే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి. దీని స్పేస్ కూడా అసలు మామూలుగా లేదు. చూడండి, మొత్తం మీకు పార్టీషన్ ఇచ్చాడు వాడు. దాని తర్వాత మళ్ళీ జస్ట్ ప్రెస్ చేస్తే సింగిల్ బటన్ ఇట్ క్లోజ్ బ్యాక్ అన్నమాట. కానీ కలర్ మాత్రం చాలా యూనిక్గా ఉంది. ప్లస్ ఇది స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ అనమాట. M సిరీస్ M ప్యాకేజ్ ఉంది దీంట్లో. అండ్ అగైన్ దీనికి మళ్ళీ డిఫరెంట్ వెహికల్స్ ఉంటాయి. దీంట్లో M ప్యాకేజ్ అంటే స్పోర్ట్స్ ప్యాకేజ్ లేకుండా కూడా వెహికల్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. ఇప్పుడు 2024 X6 ఇది మీకు దగ్గర 136 ఎంత పడుతుంది మొత్తం. సో ఇప్పుడు మనకి దీని తర్వాత X6 తర్వాత ఏంటి అన్నట్టంటే SUVsలోనే వీళ్ళ దగ్గర ఉన్న టాప్ వెహికల్ ఏంటి అన్నట్టంటే 7 సిరీస్ అనమాట ఇది. సో X7 ఇది. సో ఇది 7 సీటర్ ఇది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ దీనికి లైట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చాడు అనమాట వీడు. ఇట్లా పార్టీషన్ లైట్స్ ఇచ్చేసాడు. ఎందుకు అన్నట్టంటే మిగతా వెహికల్స్ అన్నిటికి కూడా ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ ఎట్లా ఉన్నాయి అన్నట్టంటే ఒకటే ఉంటుంది అనమాట. కాకపోతే దీనికి మాత్రం వాడు ఆల్మోస్ట్ ఇట్లా పార్టీషన్ చూడండి ఎంత పెద్దగా ఉంటుంది ఈ వెహికల్. అండ్ దీంట్లో 7 సీటర్ అండ్ ఫుల్లీ ఆటోమేటిక్ ఇది. అంటే సీట్స్ దగ్గర నుంచి ప్రతిదీ ఆటోమేటిక్. అండ్ దీనికి ఏంటి అన్నట్టంటే వీడు కార్బన్ ఫైబర్ బదులు వీడు వుడ్ ఇచ్చాడు దీనికి. ఏది సేమ్ ఇప్పుడు మన వెహికల్లో వుడ్ ఇచ్చాడు కదా, ఏది ముందు డాష్ బోర్డ్ అంతా కూడా ఒక టైప్ ఆఫ్ వుడ్ ఉంటుంది అనమాట, అది ఇచ్చాడు. ఇంకా దీన్ని డాష్ బోర్డ్ అంతా సిమిలర్, స్పేస్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే బ్యాక్ సీట్స్లో కూడా ఇది బ్యాక్ సీట్స్ ఇది 2 బకెట్ సీట్స్ ప్లస్ వెనకాల వచ్చేసి పొడవుగా ఉన్నాయి అనమాట. సో మొత్తానికైతే 7 సీటర్ అంటారు దీన్ని. కాకపోతే 6 to 7 పీపుల్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. బ్యాక్ కూడా దీనికి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది ప్రతి వెహికల్కి. ప్లస్ దీని వెహికల్కి ఏంటంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ X7 ఇది. అండ్ X7లో వీడు చెప్పడం ప్రకారం ఏంటంటే ఇది బేసిక్ మోడల్ అనమాట. ఎందుకంటే దీంట్లో టాప్ ఇది క్లాసిక్ మోడల్ అంటారంట దీన్ని. టాప్ మోడల్ వచ్చేసి ఏంటి అన్నట్టు మొత్తం రిమ్స్ గిమ్స్ అన్నీ బ్లాక్గానే ఉంటాయి. అంటే రిమ్స్ బ్లాక్ ఇచ్చేస్తాడు. ఒకసారి చూడండి మీరు 7 సిరీస్ వీడు మనకి ఎంత రేట్ పెడుతున్నాడు ఇక్కడ. అబ్బో బాగానే ఉంది, 170 వరకు ఉందిగా. సో అట్లా రేట్ అయితే గట్టిగానే ఉంది. సో ఇప్పుడు కమింగ్ టు మనం తీసుకున్న వెహికల్ ఇది వచ్చేసేసి X5. సేమ్ మనం తీసుకున్నప్పుడు రేట్ ఎంత ఉంది, ఇప్పుడు రేటు ఎంత ఉంది? ఇప్పుడు రేటు కొద్దిగా పెరిగింది. ఓకే, ఒక $2000 పెరిగింది అంతే. సో ఇది 5 సిరీస్ అనమాట. ఇది మోస్ట్ కామన్లీ సోల్డ్ BMW X5 ఇది. అంటే BMW మొత్తం సిరీస్లలో ప్రతి ఒక్కరు కామన్గా అనేది X5. చూడండి దీనికి కూడా ఇక్కడ గ్రిల్స్ మధ్యలో అన్ని క్లోజ్ చేస్తున్నాయి కదా. ఏంటి అన్నట్టంటే అది ఓన్లీ ఎయిర్ ఇంటేక్ అనేది చెప్పాను కదా ఇందాక మీకు. ఎప్పుడైతే దానికి ఇంజన్ హీట్ అవుతుందో అప్పుడే అది తీసుకుంటుంది. సో ఇది కంఫర్టబుల్ వెహికల్ అనమాట BMW X5. ఏంటి అన్నట్టంటే ఒక 5 మెంబర్స్ ఈజీగా కంఫర్టబుల్గా వెళ్తారు. కాకపోతే కొత్త వాటిల్లో వాడు కార్బన్ ఫైబర్ ఇచ్చాడు. మీరు చూసినట్టయితే మొత్తం కార్బన్ ఫైబర్ పెట్టేశాడు. ఇది బ్రాండ్ న్యూ వెహికల్స్లో. అండ్ సీటింగ్ కూడా వీడు కొద్దిగా మార్చాడు. ఇప్పుడు ఏంటంటే మన వెహికల్లో వచ్చేసరికి కప్ హోల్డర్స్లో హీటింగ్ అండ్ కూలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ కొత్త వాటిల్లో లేవు. సో బ్యాక్ అయితే సిమిలర్గానే ఉంటుంది మన వెహికల్తో పాటు, కానీ మన దాంట్లో కొన్ని ఆప్షన్స్ మారాయన్నమాట. అంటే పాత అంటే ఇప్పుడు మనది 1 year old కదా, దాంట్లో ఏంటంటే వీడు క్రిస్టల్ ఇది ఇచ్చాడు మనకి గేర్ రాడ్. వీటి కొత్త వేటిల్లో కూడా క్రిస్టల్ డిస్ప్లే కానీ క్రిస్టల్ గేర్ రాడ్స్ కానీ ఏమి ఇవ్వలేదు వాడు. సో నేను ఒకరోజు మన వెహికల్ కూడా చూపిస్తాను, నేను మీకు ఒకసారి టూర్ చూపిస్తాను. ఏది వెహికల్ మొత్తం ఒకసారి బ్లాగ్ చేస్తాను వెహికల్కి సంబంధించింది, చూద్దాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొత్తదనం పెరిగే కొద్దీ వీళ్ళు ఉండే ఆప్షన్స్ అన్నీ తీసేస్తారు ఎందుకో. ఇప్పుడు ఇది చూసారా, ఇది వచ్చేసి X4. ఇది ఇందాక X6 కూపే ఉండింది కదా, ఇప్పుడు X4 అనమాట. ఇది మన వెహికల్ కంటే ఒక మోడల్ తక్కువ. ఇది కూడా సేమ్ ఫీచర్స్ అన్నీ సిమిలరే ఉన్నాయి, ఎందుకంటే ఇంజన్ ఒకటే కాబట్టి. కానీ వాడు తీసేసింది ఏంటి వీటిల్లో అంటే క్రిస్టల్ గేర్ రాడ్స్ తీసేసాడు. దాని తర్వాత అదేంటి హీటింగ్ అండ్ కూలింగ్ కప్ హోల్డర్స్ తీసేసాడు. ఇది చాలా కాస్ట్లీ, ఇప్పుడు 116K అంటే ఇది. కానీ కలర్ బాగుంది కదా, ఇది కలర్ బాగా నచ్చింది నాకు. గ్రిల్స్ కూడా వీడు ఏం చేశాడు అన్నట్టంటే ఇప్పుడు X6కి ఇచ్చిన గ్రిల్స్ ఇవ్వలేదు వీడు, X4కి ఈ గ్రిల్స్ వేరేగా ఉన్నాయి. అండ్ ఇది మొత్తం హై మోడల్ అన్నమాట ఇది. ఎందుకంటే మీకు రిమ్స్ చూసి చెప్పేసేయచ్చు వెంటనే ఇది ఏ మోడల్ ఇది అని చెప్పేసి. కూపేస్ ఎందుకో నాకు అంతగనంగా నచ్చవు. అండ్ అంతగనంగా ఏడో వెనకాల వచ్చి కొట్టినట్టు ఉంటుంది. ఈ స్పోర్ట్స్ ప్యాకేజ్ పెట్టిందంటే ఇది మొత్తం ఇంకా దాన్ని ఏమంటారు 4 సిరీస్లో అంటే X4లో ఇది స్పోర్ట్స్ వర్షన్ అనమాట. వెనక అందు కూడా నాకు ఎందుకో నచ్చదు ఈ వెహికల్.
అంటే X6 నచ్చింది, ఎందుకంటే ఇది డిఫరెంట్గా ఉంటుంది కదా. కాకపోతే ఇది మాత్రం ఇట్స్ ఎ బిగ్ నో ఫర్ మీ అట్లా అనమాట. కానీ కలర్ ఒకటి నాకు చాలా బాగుంది. కాకపోతే ఒకసారి రోడ్డు మీద తీసుకెళ్తే ఇంకా చూసే వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంటుందో చూడండి. ఇది X4, ఇది మధ్యలో అది X5, ఆ తర్వాత మోడల్ X6 అట్ లాస్ట్ ఉంది, తర్వాత X7 ఉంది. సో మనదేమో X5. సో దీనికి ముందుకు వస్తే మనకేముంది X3 ఉంది, దీనికంటే X4 కంటే కిందది. ఇది వచ్చేసేసి ఏంటంటే SUV టైప్ ఉంటుంది అనమాట. బ్యాక్ చాలా బాగుంటుంది. మీకు ముందే చెప్పాను కదా ఏంటంటే X1 అండ్ X3 ఈ రెండు చాలా దాని బ్యాక్ సైడ్స్ మాత్రం చాలా ఇంప్రూవ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి హైబ్రిడ్ వెహికల్. మీరు ముందు చూసినట్టయితే దీనికి పవర్ కూడా కనెక్ట్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ ఛార్జింగ్ కూడా జరుగుతూ ఉంటుంది దీనికి బాగా. సో ఎలక్ట్రిక్ వెహికల్ అనుకోండి, ఇది హైబ్రిడ్ అని చెప్పాడు మరి. ఇవ్వండి X3, దీని ప్రైస్ వచ్చేసేసి సమ్వేర్ అబౌట్ 70. ఓకే, దీనికి డిఫరెంట్ మోడల్స్. ఈ కలర్ కాంబినేషన్స్ భలే ఉంటాయి వీటి జర్మన్ వెహికల్స్లో. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది అటు ప్యూర్ గ్రే కాదు, ఇటు సిల్వర్ కూడా కాదు, మధ్యలో ఒక టైప్ ఆఫ్ కలర్. ఇది ఆ కలర్ ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఒకసారి, దాన్ని ఏమంటారో. ఇది వచ్చేసేసి XM అనమాట, అంటే స్పోర్ట్స్ వర్షన్ కాదు, ప్యూర్లీ ఎలక్ట్రిక్. ఇది కొత్తగా లాంచ్ అయిన మోడల్స్ ఇవన్నీ కూడా. కాకపోతే నాకు ఏం నచ్చలే, ఇవి ఎందుకో విచిత్రంగా ఉన్నాయి. ఏదో మనం 2050s 2060sలో బతికినట్టుగా అనిపిస్తుంది నాకు ఇది చూస్తుంటే. కాకపోతే అంతగనంగా ఏమంత నచ్చలే నాకు మోడల్ అయితే. కాకపోతే లోపల కూడా చూసినట్టయితే మీకు చాలా, అంటే టెస్లాకి ఎట్లయితే ఇచ్చాడో అట్లా ఇచ్చేసాడు వీడు. ముందు ఏముండదు, ముందు డొప్పే వెనకాల డొప్పే, మొత్తము హ్యాండ్కి ఇచ్చేసాడు కంట్రోల్స్ అన్నీ కూడా. కొద్దిగా హెవీ ఫీల్ రాదనమాట ఈ వెహికల్లో కూర్చున్నామంటే. అంత హెవీ ఫీల్ రాకపోతే ఇంకా నడుపుతున్నట్టు నాకు అట్లా అనిపించదు. అండ్ ఇవి కూడా సీట్స్ అదేంటి ఏదో పైలట్కి ఇచ్చినట్టు, ఫైటర్ జెట్లో ఇచ్చినట్టు ఇచ్చాడు వీడు. స్టీరింగ్ కూడా సేమ్ అంతే స్పోర్ట్స్ వెహికల్కి ఇచ్చినట్టు ఇచ్చాడు దీన్ని. అట్లా కలర్ ఓకే, ఇంకా ఈ కలర్ అటు బ్లూ కాదు, ఇటు గ్రే కాదు, ఒక టైప్ ఆఫ్ కలర్ ఇది. ఇంకా వెనకాల కూడా అంతే, మీకు దీనికి ఫ్రేమ్స్ లేవు చూసారా. ఏది స్పేస్ షిప్ నుంచి వచ్చేటప్పుడు ఆ సీట్స్ ఉంటాయి చూసినారా, స్పేస్ షిప్లో ఉండే సీట్స్ లా ఉన్నాయి అవి. బట్ స్టిల్ ఇట్స్ అ బిగ్ నో ఫర్ మీ, ఎందుకంటే ఈ వెహికల్ చూడ్డానికి డిఫరెంట్గా ఉంది. ప్లస్ మరీ అంత ఇప్పుడు చూడండి, ఆ పక్కన X3 ఎట్లుంది, ఇది ఎట్లుంది చూడండి. ఒక లుక్ రావాలి. ఇది IX అంట, ఒక లుక్ రావాలి వెహికల్కి. బయట రోడ్డు మీద పోతుందంటే అరే పోతుంది రాబాయ్ బండి అన్నట్టు ఒక లుక్ రావాలి. ఇది ఏంటి అన్నట్టుంటే ఇంకా బాగా టెక్నాలజీ తోలు అన్నీ వాడి ఉంటారు కదా దీంట్లో. సో అందుకోసం ప్రైస్ కూడా ఫుల్గా పెట్టారు వీళ్ళు. ప్రైస్ చూద్దాం పదండి ఒకసారి. మామూలుగా పెట్టుంటారు వీళ్ళు. ఇంటీరియర్ చూడండి, ఇది కూడా ఏంటంటే సేమ్ అంతే. స్టీరింగ్ కూడా విచిత్రంగా ఇచ్చారు నాయన, కనీసం అటు స్క్వేర్ కాదు, ఇది కాదు. అఫ్కోర్స్ వెహికల్స్ ఉంటాయి, బట్ ఇది చాలా. సో ఫైనల్లీ మన వెహికల్ రెడీ అయిపోయిందంట. మనకి అది ఇన్వాయిస్ ఇచ్చేసేసారు. ఇంకా అది తీసుకొని నెమ్మదిగా సర్వీస్ ఏరియా నుంచి బయటకు వెళ్తే F12 పార్కింగ్ స్లాట్లో పెట్టారంట వెహికల్ని. సో ఇప్పుడు రైట్ సైడ్ చూసినట్టయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ వీల్స్ అవన్నీ కూడా మీరు సర్వీస్ ఏరియాలో చూడొచ్చు. అండ్ దెన్ ఈ రైట్ సైడ్ మొత్తం మెయిన్ సర్వీస్ ఏరియా అనమాట. ఈ వెహికల్స్ లోపలికి వెళ్ళాయి అనంటే మనకి ఎంట్రన్స్ ఉండదు, ఇంకా మనం ఎంట్రీ చేయలేము వెహికల్ని. అంటే మనం సొంతంగా వెళ్ళలేము అనమాట లోపలికి. అట్లా ఇదిగోండి మన వెహికల్ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ బ్లాక్ కలర్ X5 ఉంది కదా. సో బాగా క్లీన్ చేశారు. దీంట్లో ఏంటి అంటే ఫ్రీగా వాటర్ వాష్ ప్లస్ లోకల్ క్లీనింగ్ కూడా ఫ్రీగా చేసి పెడతారు అనమాట వీళ్ళు సర్వీస్ తీసుకొచ్చిన ప్రతిసారి. అదొకటి బాగా నచ్చుతుంది నాకు వీళ్ళ దగ్గర. ఎందుకంటే మనం ఎట్లాగో సగంగా క్లీన్లు చేసుకోవాలి వెహికల్ని. దాని తర్వాత మనం ఏది పట్టుకున్నా గీతలు రప్ప వస్తాయి అన్నమాట. కానీ బాగా మంచిగా షైనింగ్గా పెట్టాడు. నైస్. ఏమని చెప్పాను కదా, కిడ్నీ గ్రిల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి. సో మొత్తానికి అయితే వీడియో ఈరోజు మనకు చేసి ఇచ్చింది ఏంటి అంటే ఆయిల్ చేంజ్ చేశాడు, ఫిల్టర్ చేంజ్ చేశాడు, టైర్ రొటేషన్స్ కంప్లీట్ చేశాడు, దాని తర్వాత బయట మొత్తం క్లీన్ చేశాడు, లోపలంతా క్లీన్ చేశాడు, గ్లాసెస్ చెక్ చేశాడంట, చేసెస్ చెక్ చేశాడు, మొత్తం ఇన్స్పెక్షన్ అంతా రిపోర్ట్ ఒకటి పంపించాడు. నేను మీతో మళ్ళీ అది కూడా షేర్ చేసుకుంటాను. ప్రస్తుతానికైతే మనం బ్యాగ్ అది పెట్టేసేసి అర్జెంటుగా మనం ఇంటికి వెళ్దాం. ఎందుకంటే ఆఫీస్ టైమింగ్ స్టార్ట్ అయిపోయింది నాకు ఆల్రెడీ. సో హాఫ్ డే అని చెప్పి ఉరుక్కుంటూ వచ్చాను నేను. సో ఇంటికి వెళ్తే ఇంకా మంచిగా మా అమ్మ బజ్జీలు వేసి ఉంటుంది, ఇంకా హాయిగా బజ్జీలు తినుకుంటా మిగతా వర్క్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది వేరే సిటీలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే ఎటు తిరిగి నాకు 30 minutes 30 కాదు, ఇప్పుడైతే ట్రాఫిక్ ఎక్కువ ఉండదు కాబట్టి 30 to 40 minutes. ఏదైనా వాడు ఇచ్చిన సీట్ల పైన కూడా నేను డోనట్ కుషన్ పెట్టాల్సి వచ్చింది. చెప్పినా కదా మొన్న రీసెంట్గా ఇట్లా సర్జరీ అయిందని. బట్ స్టిల్ ఇదిగోండి, ఇది మన వెహికల్ ఇంటీరియర్. ఇది
మీరు చూసినట్టయితే దీని ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది కొత్త వెహికల్స్ కంటే. ఎందుకంటే ఇది ఒక జెట్ ప్లేన్కి ఇచ్చినట్టు ఇచ్చి ఉంటాడు, అవన్నీ కూడా మీకు ప్లెయిన్గా ఇది వచ్చినట్టు ఉంటుంది దాంట్లో, అట్లా అనమాట. ఫైనల్లీ వెళ్తున్నాం మళ్ళీ ఇంటికి, బ్యాక్ టు వర్క్. సో ఇదే చిన్న వ్లాగ్ అనమాట. సో మొత్తం షోరూంలో ఏమున్నాయి, ఏంటి కథ, దాని తర్వాత ఏవేవే టైప్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ అని చెప్పి చూపించడానికి జస్ట్ స్మాల్ వ్లాగ్. కాకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ ఇట్లాంటి వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను. ఏంటి అని అంటే రెగ్యులర్గా జరిగే ఏవైతే ఇవి ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ డైలీ వర్క్స్ కానీ, లేకపోతే ఇక్కడ ఎట్లా ఉంటాం మేము అనేది, అవన్నీ కూడా అలా పోస్ట్ ఇట్ అనమాట. సో ఇప్పుడు గోయింగ్ బ్యాక్ టు హోమ్ అనమాట. థ్యాంక్ యూ గైస్.